నాది 40 ఏళ్ళ నుంచి బాధపడుతున్నా నేను. ఈ సార్ దగ్గరకు వచ్చినాక చాలా మట్టుకు తగ్గింది. ఇక్కడెక్కడో చూయించుకున్నా, ముక్కులు ఆపరేషన్ 3 సార్లు చేయించుకున్నాను, తగ్గలేదు నాకు. చాలా బాధపడ్డా. ఇక్కడికి వచ్చినాక చాలా నయమైంది నాకు. నేను వచ్చి 2 సంవత్సరాలే కానీ తగ్గింది నాకు. చాలా వరకు మంచిగా ఉన్నా డాక్టర్. నేను 40 సంవత్సరాలు బాధపడ్డా డాక్టర్. ఎట్లా అంటే బాధ అంటే ఏముండేది? 24 గంటలు తుమ్ములు, టాయిలెట్ పడడము, తుమ్మినప్పుడు ఆ తుమ్ములు రాగానే దగ్గు స్టార్ట్ కావడము, కళ్ళు దురద, తలనొప్పి, నాకు ఏది నాలుక టేస్ట్ ఉండకపోవడము, స్మెల్ ఉండకపోవడము. ఇప్పుడు చాలా నయమైన 2 సంవత్సరాలు కానీ చాలా మంచిగా ఉంది నాకు. అంతకుముందు నిద్ర కూడా బాగా పట్టకపోయేది డాక్టర్. తెల్లవారు దగ్గు, తుమ్ములు అట్లా ఉండేది. ఈ 2 ఏళ్ల నుంచి చాలా నయం ఉంది డాక్టర్. మంచిగా నిద్రపోతున్నావు? మంచిగా ఉంది డాక్టర్. నాకు హ్యాపీగా నిద్రపోతున్నా? మంచిగా ఉన్నాను డాక్టర్ ఇప్పుడు. మీకు ఆస్తమా ఉంటే ఎంతకీ తగ్గట్లేదా? మీరు పర్ఫ్యూమ్ వాడుతున్నారా? ఇంట్లో అగరబత్తీలు వెలిగిస్తున్నారా? సాంబ్రాణి పొగలు వేస్తున్నారా? దానికి ఆస్తమాకు లింక్ ఉంది అనేటటువంటి విషయం మీకు తెలుసా? చిన్నపిల్లల్లో అలర్జీ ఉన్నా, ఆస్తమా ఉన్నా, ఇంట్లో ఎవరికి అలర్జీ ఉన్నా, ఆస్తమా ఉన్నా, ఈ పర్ఫ్యూమ్స్ వల్ల కానీ, డస్ట్ వల్ల కానీ, ఈ పొగల వల్ల కానీ ఈ అలర్జీ, ఆస్తమా ఎంతకు తగ్గదు. మనం ఎన్ని రకాల ఇన్హేలర్స్ వాడినప్పటికి కూడా ఈ పర్ఫ్యూమ్స్ వాడటం వల్ల, ఈ పొగ, రకరకాలైనటువంటి సువాసన కలిగినటువంటి పొగ పీల్చటం వల్ల, రకరకాల కాస్మెటిక్స్, పౌడర్సు, డస్టు, ఇండోర్ పొల్యూషన్ వల్ల మనకు ఆస్తమా తగ్గని అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటే పక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని పర్ఫ్యూమ్ కొట్టుకునే వాళ్ళు ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది. సో పర్ఫ్యూమ్ పడట్లేదు అనేటటువంటి విషయాన్ని పర్ఫ్యూమ్ కొట్టుకునే వాళ్లకు అతి సున్నితంగా చెప్పటం కూడా చాలా మంచిది. నేను చూసిన కేసుల్లో భార్యకు గనక ఆస్తమా ఉంటే భర్త పర్ఫ్యూమ్ కొట్టుకోవటం, ఎన్నిసార్లు చెప్పినా కూడా పర్ఫ్యూమ్ వద్దు, కొట్టుకోవద్దు, మీరు కొట్టుకున్నప్పుడల్లా నాకు ఆస్తమా వస్తుంది అని నెత్తి నోరు కొట్టుకున్నా కూడా వినని వాళ్ళని నేను కొన్ని వందల మందిని చూశాను. ఎవరైనా సరే అలర్జీ, ఆస్తమాతో బాధపడేవాళ్ళు, ఆయాసంతో బాధపడేవాళ్ళు, నాకు ఇది పడట్లేదు, అది పర్ఫ్యూమ్ కానీ, అగరబత్తి కానీ, డస్ట్ కానీ, ఫేస్ పౌడర్ కానీ, ఒకలాంటి వాసన కానీ నాకు ఇది పడట్లేదు అంటే దయచేసి వాళ్ళ మాట ఆలకించండి. వాళ్ళు నరకాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. ఆ యొక్క బాధ మీ అంచనాకు కూడా అందకపోవచ్చు.